వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మోడీ వల్ల కూడా కాదండి. నారా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విడదీయటం అనేది ఎవడి వల్ల? హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విడగొట్టడం కోసం వైఎస్ఆర్సీపీ చాలా బలంగా పనిచేస్తుంది. ఎంత బలంగా అంటే రోజుకొక ఇష్యూను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళ అనుకూల జర్నలిస్టులతో చెప్పిస్తూ ఇంకా వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వీళ్ళిద్దరిపైన రోజుకో కథనాలను అల్లుతూ జనాల మైండ్ సెట్ను మార్చే ప్రయత్నం ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మీడియా, సోషల్ మీడియా, ఆ పార్టీ బలంగా చేస్తుంది. అయితే వీళ్ళు ఇద్దరు ఎంత కలిసికట్టుగా ఉన్నారు అనడానికి ఒక వీడియో ప్లే చేస్తాను నేను. అది మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, గుంటూరు ఎంపీ నిలబడ్డారు. ఆయనను పక్కకు జరిపి, అంటే ఆయన పక్కన పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఆయనను పక్కన జరిపి పవన్ కళ్యాణ్ గారిని దగ్గర తీసుకున్నారు. ఈ వీడియో నిజంగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళిద్దరూ కలిసికట్టుగా ఉన్నారు, వాళ్ళిద్దరూ కలిసికట్టుగా ఉండాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి విలువేంటో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అని చెప్పడానికి ఈ వీడియో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకసారి నేను ప్లే చేస్తా, చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మోడీ వల్ల కూడా కాదండి. నారా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విడదీయటం అనేది ఎవడి వల్ల? ఆ మధ్యన వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు ఒక కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విడగొట్టడం ఎవరి తరం కాదు, ఆఖరికి మా వైఎస్ఆర్సీపీ తరం కాదు, మా జగన్మోహన్ రెడ్డి తరం కూడా కాదు అని క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు మంచి ఆలోచనతో ఉన్నారు. ముఖ్యంగా ఈ రెండు పార్టీలకు ముఖ్యంగా బీజేపీ అండగా ఉంది. అలా ఈ కూటమి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఇంకా 2 పర్యాయాల పాటు అధికారంలోకి రావడానికి వాళ్ళు కలిసికట్టుగా ఉండాలని ఒక ఆలోచన చేసుకున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే ఖచ్చితంగా ఈ కూటమి ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారి పైన ఈ మధ్యకాలంలో కందుకూరుకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినా కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లతో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా కందుకూరు ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడలేదని చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గమైనటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని బ్యాకప్ చేసుకుంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాకప్ చేసుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బ్యాకప్ చేసుకోవట్లేదు? అదేవిధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు కాపు ఓట్లతోనే గెలిచారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు కాపు ఓట్లతోనే గెలిచారంటే మరి కాపులు పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే అండగా ఉన్నారు, నేను కాదనట్లేదు. అలా అని చెప్పి ఒక్క కులానికి పవన్ కళ్యాణ్ గారిని పరిమితం చేయమంటారా? పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నేను ఒక్క కులానికి పరిమితం అయ్యే వ్యక్తిని కాదు, అది నా సొంత కులమైనా కూడా. కాపులు కానీ, కమ్మలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కలిస్తేనే నేను కానీ నా పార్టీ కానీ నిలబడుతుంది. ఒక్క సామాజిక వర్గాన్ని పట్టుకొని నేను పార్టీ నడిపిస్తానంటే అది కుదరదు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సరే, అక్కడ ఇష్యూ జరిగింది ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు అంటే దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కూటమి ఇవాళ బలంగా ఉండాలి, కూటమి వల్ల రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి. అందుకోసం కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది, ఉండాలి కూడా. ఎందుకంటే రాష్ట్రం కన్నా, ఆయన చాలా సందర్భాలు చెప్పారు, రాష్ట్రం కన్నా మనం ఎవరం గొప్పలం కాదు, అంటే ప్రజల కన్నా మనం ఎవరం గొప్ప కాదు. అలా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీతో కూటమి బాగుండాలి, కూటమిలో మనస్పర్ధాలు రావద్దంటూ చాలా సందర్భాల్లో పార్టీ కార్యకర్తలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా తెలుసు పవన్ కళ్యాణ్ గారి వాల్యూ ఏంటో. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడనే విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ కూటమిని విడగొట్టడానికి కులాల పేరుతో కానీ, మతాల పేరుతో కొంతమంది ఎన్ని రచ్చలు చేసినా కూడా
పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో ఉన్నారు, మంచి లక్ష్యంతో ఉన్నారు కాబట్టి ఈ కూటమిని అంత త్వరగా మీరు విడగొట్టలేరు. అదే విషయాన్ని పేర్ని అంటున్నారు, ఎవరు ఎన్ని చేసినా కూడా వాళ్ళు విడిపోరయ్యా. అందుకే ఈ వీడియో చూసిన తర్వాత నాకు చెప్పాలనిపించింది, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుండాలనే కదా మనం ఈ కూటమిని ఎన్నుకున్నాం. అది ఎందుకు మీరు గమనించట్లేదు అనేది నా అభిప్రాయం.